2021లో ఇన్స్పెక్షన్ కమిటీ కేంద్రం నుంచి ఇన్స్పెక్షన్ కమిటీ అనేది మీ లిఫ్ట్ ఇరిగేషన్ కాడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కాడ ఏం జరుగుతుందని చూడడానికి రావడం జరిగింది. వచ్చినప్పుడు అక్కడ ఏ పని జరగట్లేదు, ఎక్కడ ట్రక్కులు కనిపించట్లేదు, ఎక్కడ ఏ మూమెంట్ లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి రిపోర్ట్ ఉంది. మరి ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆ రోజు మీరు ఎందుకు పనులు మొదలు ఆపేసినారండి? అంటే ఎక్కడ కూడా పర్మిషన్లు ఇవ్వరు, పర్మిషన్లు తీసుకోరు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఎన్జిటి రిపోర్ట్ లేకుండా మనం ముందుకెళ్తున్నాం ఏంటి పరిస్థితిని ఆలోచన లేకుండా వెళ్ళారు కదా. మరి దానికి ఎందుకు సమాధానం ఎవరు చెప్పలేకపోతున్నారు? ఈరోజు రాయలసీమకి మీరు ఏం చేసినారు, ఏం ప్రాజెక్టు తెచ్చినారని చెప్పి మొత్తుకుంటున్నారు. ముచ్చుమారి ఎవరు తెచ్చినారండి? ముచ్చుమారి ఎవరు తెచ్చినారు? అదేవిధంగా అన్నమయ్య ప్రాజెక్టు మీ హయాంలో ఉన్నప్పుడు కొట్టుకొని పోతే అదే అన్నమయ్య ప్రాజెక్టు మేము వచ్చిన తర్వాత ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అది ఎవరు చేస్తున్నారండి? మేము కాదా? అదేవిధంగా హంద్రీనివా ఎక్స్పాన్షన్ ఎవరు చేస్తున్నారండి? హంద్రీనివా ఎక్స్పాన్షన్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా? ఇప్పుడు మేము వచ్చిన తర్వాత శ్రీశైలంలో పెండింగ్ పనులకి దాదాపుగా 210 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టడం జరిగింది. అంతేకాకుండా తుంగభద్రలో 33 గేట్లు రిపేర్లు ఉంటే మేము వచ్చిన తర్వాత ఇప్పుడు రిపేర్ వర్క్లు చేయడం జరుగుతుంది. రాయలసీమ 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 అని మాట్లాడుతున్నారు. అలగనూరు ఎందుకు పూర్తి చేయలేకపోయినారు? అప్పట్లో 34 కోట్లు 32 కోట్లు అలగనూరు ఎందుకు పూర్తి చేయలేకపోయినారు? మీ కడపకే నీళ్ళు వచ్చేవి తాగునీటికి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని 3000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు నువ్వు ఎందుకు చేయలేదని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మీరు 30 కోట్ల రూపాయలు పని చేయలేకపోతున్నారు. దాని సమాధానం ఎవరు చెప్తారు? మీరు చెప్పలేరు. ఇంత రాయలసీమ 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 అని చెప్పి గుడ్డలు బాధేసుకొని కొట్టుకొని అరుస్తున్నారు కదా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రాయలసీమకి మరణ శాసనం అని చెప్పిన వైసీపీ నాయకులు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తెలంగాణలో వచ్చిన ప్రాజెక్టు పూర్తి చేసింది ఎవరు? దాని కాంట్రాక్టర్ ఎవరు చెప్పండి ఒకసారి. దాని కాంట్రాక్టర్ ఎవరండి? వైసీపీ నాయకులు చెప్పగలుగుతారా? చెప్పలేదు. ఎందుకంటే ఒక పక్కన రాయలసీమ పేరు చెప్పి రైతులని ప్రజల్ని మోసం చేస్తూనే మరో పక్కన వీళ్ళే పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ పిఎల్ఆర్ కంపెనీ ఎవరిది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. వీళ్ళు తెలంగాణలో తెలంగాణ రైతుల కోసం తెలంగాణ ప్రజల కోసము అక్కడ వెళ్ళి వైసీపీ నాయకులు పనిచేస్తారు. ఇక్కడికి వచ్చి రాయలసీమకి అన్యాయం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు సిసలైన ద్రోహులు ఎవరు అంటే వైసీపీ కండవాలు వేసుకుని తిరుగుతున్న వాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 3 ముక్కల ఆట తీసుకొచ్చి రాష్ట్రానికి ప్రాంతాల మధ్య విభేదాలు తీసుకొచ్చి 3 రాజధానులను పేర్లు చెప్పి రాయలసీమకి ఏమిస్తారని చెప్తే రాయలసీమకి హైకోర్టు ఇస్తారంట. హైకోర్టు వస్తే ప్రాజెక్టులు వస్తాయా? హైకోర్టు వస్తే నీళ్ళు వస్తాయా? హైకోర్టు వస్తే రైతులు బాగుపడతారా? ఆ రోజు కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి ఒకటే చెప్పినాం, హైకోర్టుతో పాటు మీరు ప్రాజెక్టులు పూర్తి చేయాలా, హైకోర్టుతో పాటు మీరు రైతులని చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావాలా మేము అడిగినాము. కానీ ఏం చేస్తారండి? అది ఇప్పుడు హైకోర్టు అనేది తెచ్చినారంటే అది కూడా లేదు. మళ్ళీ పాలాభిషేకాలు చేశారు మీకోసం. జగన్మోహన్ రెడ్డి 3 రాజధాని పేర్లు చెప్తే రాయలసీమలో ఉన్న వైసీపీ నాయకులు పాలాభిషేకాలు చేశారు. ఇప్పుడు ఏమైనా? ఇప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు మీ నాయకుడిని మీరు? ఈరోజు ఈ రాష్ట్రాన్ని నాశనం లేపినారు. రాయలసీమని రాయలసీమ వాసులు అని చెప్పి పేరు చెప్పి మీరు రాయలసీమ వాళ్ళని మోసం చేస్తున్నారు. కానీ ఈరోజు నేను ఒకటే, ఇందాక నేను అడిగిన క్వశ్చన్లన్నీ కూడా మీరు సమాధానం చెప్పాలా? అసలు పోతిరెడ్డిపాడుకి ఎందుకు పోతున్నారు మీరు? ఏమన్నా అర్థం ఉందా? ప్రాజెక్టు ఆపింది ఆగిపోతుందని తెలిసి మొదలుపెట్టింది మీరు, ఆగిపోయేలాగా చేసింది తెలంగాణ వాళ్ళు. అది మీరు కుంభకాయ చేసుకున్నారు. మీరు ఆపేసి మీరు దాన్ని మధ్యలోనే జోబులు నింపుకొని ఈరోజు మేమేదో చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలంట.
మేం సమాధానం చెప్పాలంట. ఎందుకు ఏమని చెప్పాలా? మీరు చేసిన నేరాలకి ఘోరాలకి మేమేం సమాధానం చెప్పాలా? ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ అనేది టెంపరీ, గుండ్రేవుల ప్రాజెక్ట్ అనేది పర్మనెంట్. మీకు టెంపరీ మీరు మాట్లాడుతున్నారు, గుండ్రేవుల మేము పర్మనెంట్ స్ట్రక్చర్ పెట్టాలని చెప్పి మేము చూస్తున్నాం. అది మీకు మాకు తేడా. ఈరోజు ఇందాక నేను ఆలగడ్డ ప్రాంతంలో 16 బ్లాక్ దగ్గరికి పోయేసి వచ్చిన. గతంలో అర్ధడుగు లెవెల్స్ కోసము నానా తిప్పలు అన్నారు రైతులు. మేమందరం కూడా చెట్ల కింద కూర్చొని పైన రైతులకి కింద రైతులకి పంచాయతీలు చేసి ఆ అర్ధడుగు కోసము రైతులు ఇబ్బందులు పడినారు. ఈరోజు అడుగు 2.5 అడుగులు, 2.5 అడుగులు ఈరోజు 16 బ్లాక్ దగ్గర, 24 బ్లాక్ దగ్గర కనిపిస్తుంది. అది ఎవరండి? ఎవరు చేస్తారండి? మా అడ్మినిస్ట్రేషన్ కాదా? మా ప్రభుత్వం కాదా? ఎన్డీఏ ప్రభుత్వం కాదా? మీరు చేసుకోవచ్చున్నారా? ఆ రోజు ఏదైతే మీ సలహాదారులు ఉన్నారో వర్షాలు పడతాయి, పైన ఆకాశంలో చూడండి నీళ్ళు వస్తాయని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చినారు. మేము అధికారంలో లేకపోయినా కలెక్టరేట్ దగ్గర మీ మీడియా మిత్రులే సాక్షులు, వేల మంది రైతులను తీసుకుపోయి ఆ రోజు ధర్నా చేసి కలెక్టర్ గారిని ఒప్పిస్తే చివరి ఆయకట్టు వరకు మా ప్రాంతానికి మేము నీళ్ళు తీసుకెళ్ళగలిగినాం. ఆ రోజు కొట్లాడేది మేమే, ఈ రోజు నీళ్ళు తెప్పించేది మేమే అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, రేపు పోతిరెడ్డిపాడు కాడికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే అదే నీళ్ళ మీద మీ మనస్సాక్షి మీద మీరు ఒట్టేసి చెప్పండి, ఒక్కరైనా ఉంటే ఒక్కరు రైతులు భూములు ఆక్రమించకుండా రైతులకు మేలు చేసేవాడు ఒక్కడు మాట్లాడమని చెప్పండి. శిల్పా వెంచరు నంద్యాలలో ఆలగడ్డ ప్రాంతంలో కేసీ కెనాల్ పూర్తి చేసి దాని మీద వెంచర్లు వేసిన వాళ్ళు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఎవరైతే ఆ వెంచర్లు వేసినప్పుడు నోరు మూసుకొని కమిషన్ల కోసం కకృతిపడి ఇళ్లలో కూర్చున్న వాళ్ళు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు. పాడు రైతులు ఆ విజయ డైరీ వల్ల ఇబ్బందులు పడుతున్నారని తెలిసినా కూడా నోరు మూసుకొని కమిషన్ల కోసము కకృతి పడిన నాయకులు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు నాయకులు, వీళ్ళు ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతుంటే ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. మీరు సిగ్గుతో తలదించుకునేలాగా ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ఈరోజు రైతులు బాగుపడతారు, బాగుపడేలాగా చేసేది కూడా మేమే. ఆ రోజు ఐఐబి మీటింగ్లో చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావాలని కొట్లాడినాము. ఈరోజు చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురాగలుగుతున్నాం. వర్షాకాలం కాదు, ఇప్పుడు బ్రహ్మాండంగా నీళ్లు పోతున్నాయి. ఈరోజు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, రైతులు, ప్రజలు, ఉద్యోగస్తులు ఎవరైనా సరే మీ మీద నమ్మకం లేక మీకు మా గురించి పోరాటాలు చేసి ప్రశ్న చేసే హక్కు కూడా అర్హత కూడా మీకు లేదని మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని ఇళ్లలో కూర్చోబెట్టినారు. ప్రజా సమస్యల గురించి వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడరంట, కానీ రోడ్ల మీదకి వచ్చి గలాటాలు చేసి పెద్ద ఇష్యూ చేసి అచ్చొచ్చిన ఆంబోతులాగా అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారి గురించి అడ్డదిడ్డంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఫోన్ చేసి పర్వాలేదు బాగా మాట్లాడినావు, మళ్ళీ మాట్లాడు, ఇంకా మాట్లాడు, బాగా తన్నులు తిను, నీకు నెక్స్ట్ వచ్చినప్పుడు మంత్రి పదవి ఇచ్చినా అని చెప్పింటాడు. అందుకే మళ్ళీ స్టేట్మెంట్లు ఇస్తారు. ఇదే అంబటి రాంబాబు బయటికి వచ్చి ఆవేశంలో ఏదో అన్నాను, పొరపాటు అయిపోయింది, క్షమాపణ కోరింటే ఇంత అయ్యేది కాదు, మళ్ళీ ఛాలెంజ్ చేస్తాడు, మళ్ళీ రెచ్చగొట్టేటట్టు మాట్లాడతాడు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆఖరికి ప్రజలు కూడా ప్రజల్ని చూసే ఈరోజు మేము ఓపికగా మనం తప్పుదావ పట్టకూడదని చెప్పి మనం ఒక పద్ధతిలో పోతున్నాం. కానీ ప్రజలే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అంత అడ్డదిడ్డగా మాట్లాడుతుంటే మీరెందుకు నోరు మూసుకొని వాళ్ళు ఏమనకుండా కూర్చున్నారని చెప్పి ప్రజలు మమ్మల్ని అడిగే పరిస్థితి. అంటే ప్రజలు కూడా అంత వెక్స్ అయిపోయినారు మీ మాటలకి. సో దయచేసి రేపు మీరు పోతిరెడ్డిపాడుకి ఎందుకు పోతున్నారు, అది నేను సూటిగా వైసీపీ నాయకుల్ని అడిగే ఫస్ట్ ప్రశ్న. రెండోది, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో ఎన్ని జిల్లాలు కవర్ అవుతున్నాయో చెప్పండి. తెలీదు, ఎవరికి చెప్పలేరు. అనంతపూర్ కవర్ కాదు, చిత్తూరు కవర్ కాదు, కడప కొద్ది ప్రాంతము, కడప నంద్యాల జిల్లా, కర్నూలు కూడా కవర్ కాదు.
ఇంకేమైనా డిబేట్కి రావాలంటే చెప్పండి, నేను రెడీ. ఇంకేమైనా సబ్జెక్ట్ మీకు వైసీపీ నాయకులు తెలియాలంటే. సో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మాత్రము ఇంకా రాయలసీమ అందరూ కూడా ఇది మాది అని అనుకునేటట్టుగా పేరు పెట్టినారు. కానీ దాంట్లో అనంతపూర్ కవర్ కాదు, చిత్తూరు కవర్ కాదు. లేదు కవర్ అవుతుంది, నేను చెప్పింది తప్పని ఎవడైనా మీకు డౌట్ ఉంటే చర్చకి నేను సిద్ధం. సో దయచేసి ఇటువంటి తప్పుడు మాటలు, తప్పుడు కూతలు కూసి తన్నులు తినకండి. ప్రజలు మేం కాదు, మా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎవరిని తన్నద్దన్నాడు, ఎవరిని విమర్శ చేయొద్దన్నాడు, అందరినీ సైలెంట్గా ఉండమన్నాడు. కాబట్టి మేమైతే తన్నం. కానీ ప్రజల్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? బూతులు మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా బుద్ధి లేకుండా. మేము అసలు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది మా తరపు నుంచి రిక్వెస్ట్ కాదు, ప్రజల తరపు నుంచి రిక్వెస్ట్. ఈ బూతులు మాట్లాడి న్యూసెన్స్ చేసుకుంటూ మాకు మీరు వద్దన్నా కూడా సిగ్గు లేకుండా మాకు ప్రజల సమస్యలు లేకపోయినా వెంటబడుతున్నారు. వీళ్ళని తీసుకుపోయి లోపల కాదు పడేయాల్సింది, మాకు అప్పచెప్పండి అని చెప్తున్నారు ప్రజలు. అప్పచెప్తాం సార్. ఎందుకంటే అనవసరంగా టైం వేస్ట్. వీళ్ళు జైలుకి పోయి వీళ్ళేదో పెద్ద హీరోలను చేసి జైలు నుంచి బయటికి రాగానే ఊరేగింపులు చేసి పెద్ద హీరోల్లాగా చేస్తున్నారు. అట్లా కాకుండా మాకు అప్పచెప్పండి, వాళ్ళకి మేము బుద్ధి చెప్తామని ప్రజలు చెప్తున్నారు. వాళ్ళకే అప్పచెప్తే రేపొద్దున ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు, ఏ ముఖం పెట్టుకొని మీడియా ముందుకు వస్తారనేది కూడా తెలిసిపోతుంది. సో దయచేసి నేను అడిగిన ప్రశ్నలకి రేపు వైసీపీ నాయకులు సమాధానం చెప్పగలుగుతారా? చెప్తే నెక్స్ట్ వెంటనే డిబేట్కి నేను టైము ప్లేస్ చెప్తా. అది ఎట్లాగో రారు, వాళ్ళు వస్తే ఇంకా సంతోషం. సో మా డిమాండ్ని, మా సవాల్ని స్వీకరించడానికి వైసీపీ నాయకులు ఏ ఒక్కడొచ్చినా పర్వాలేదు, మేము కూడా దానికి సిద్ధము డిబేట్కి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అనవసరంగా రైతు సమస్యలు లేకపోయినా మీరు సృష్టించి మాట్లాడి రాయలసీమ వాసుల్ని తప్పుదావ పట్టించి మళ్ళీ మీరు దీన్ని రాజకీయం చేయాలనుకుంటే మాత్రము ఇదే రాయలసీమ ప్రజలు మిమ్మల్ని తరివి రాయలసీమ నుంచి లేకుండా చేస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.